గ్రేస్ అండ్ ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. కృప మరియు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. నేను కృప ద్వారా క్షమించబడ్డాను, నేను కృప ద్వారా రక్షించబడ్డాను, నేను కృప ద్వారా ఆయన రక్తము చేత కడుగబడ్డాను. కృప ద్వారా రక్షించబడిన వ్యక్తి, కృప ద్వారా క్షమించబడిన వ్యక్తి సత్యమందు కూడా ప్రతిష్ఠ చేసుకోవాలి. కృప ఉంది కదా అని పాపము చేయకూడదు. కృప ఉంది కదా అని దేవుడు క్షమించేవాడు కదా అని నువ్వు తెలిసి మళ్ళీ పాపములో పడిపోకూడదు. ఎందుకంటే కృప ఉందని పాపము చేయరాదు, అట్లా అనరాదు అన్నాడు వాక్యంలో. కృప నీకేం చేస్తుందంటే నీ బలహీనతలో బలం ఇస్తుంది. హల్లెలూయా. గ్రేస్ విల్ ఎంపవర్ యూ వెన్ యు ఆర్ వీక్. కృప ద్వారా మనం రక్షించబడ్డాం, కృప ద్వారా ఎన్నుకోబడ్డాం, కృప ద్వారా రక్తము చేత కడగబడ్డాం. కానీ సత్యము మనలో ఉన్నప్పుడు ఆ సత్యమందు మనల్ని ప్రతిష్ఠ చేసుకొని ఆ సత్యములో మనం నడిచినప్పుడు మనము ప్రతి దాంట్లో నుంచి విడిపించబడతాం. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు వారే సత్యము. కృప నుండి సత్యాన్ని వేరు చేయలేరు, సత్యం నుంచి కృపని వేరు చేయలేరు. ఈ రెండు యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్నప్పుడు ఆయన కృపతో రక్షిస్తున్నాడు, సత్యముతో విడిపిస్తున్నాడు. ఆయన కృపతో క్షమిస్తున్నాడు, సత్యముతో సాతాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఆయన కృపతో వ్యాధులను పాపాత్మలను చెర తీసుకుంటున్నాడు. వాక్యం అనే సత్యముతో ప్రతి రోగాన్ని బయటికి పారదొలుతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కృప సత్య సంపూర్ణుడు. నేటి సంఘాల్లో కృప ఉంది కానీ వాక్యము లేదు, వాక్యం అనే సత్యము లేదు. అందుకే వాళ్ళ జీవితాల్లో విడుదల చూడలేకపోతున్నారు. అందుకే వారి జీవితాల్లో ఆ సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి బయటికి రాలేకపోతున్నారు. కృప వేరు, సత్యము వేరు కాదు. ఈ రెండు కూడా యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో ఉన్నాయి. హి ఈజ్ అ గ్రేస్ అండ్ ట్రూత్. సత్యము లేకుండా కృపని నువ్వు కృపలో ఎంత ఎదగాలంటే అంత వాక్యము తెలుసుకునే వ్యక్తిగా ఉండాలి. If you doesn't know about Jesus, you cannot get freedom, you cannot receive deliverance. If you doesn't know about your God, నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే you cannot receive deliverance. నీ జీవితంలో విడుదల పొందుకోలేవు. ఈ సమస్య నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడని నీకు తెలియాలి. ఈ వ్యాధి నుంచి నాకు యేసుక్రీస్తు వారు ఆరోగ్యం ఇచ్చాడని నీకు తెలియాలి. తెలిసిన దాన్ని నువ్వు ఎక్కువగా మాట్లాడతావు, తెలియని దాన్ని ఎక్కువగా మాట్లాడవు. దేవుని యొక్క వాక్యములో ఆయన అంటున్నాడు, ఈ కృపని సత్యమని వేరు చేయలేం. ఎందుకంటే యేసుక్రీస్తు వ్యక్తిత్వంలో ఈ కృపా సత్యం కలిసి పనిచేస్తున్నాయి, కలిసి ఉన్నాయి. ఈ కృపా సత్యం అంటేనే యేసయ్య.